దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో మనం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మరి ప్రపంచంలోనే పెద్ద పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఈ పండుగలో ప్రపంచమంతా పాలు పంపులు పొందుకొని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మన తెనాల్లోనే ఇన్ని మందిరాలు, ఇంతమంది హడావుడి ఇట్లా ఉంటే ప్రపంచమంతా దేశాలు ఎంత సందడిగా ఉంటుందో, ఎంత ఆరాధన చేస్తున్నారో, ప్రభు ఎంత మహిమపరచబడతాడో, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన మనం చేసుకుంటూ ఆ భాగ్యంలో మనం కూడా ఉన్నాం. అందుకు ప్రభు మనలను మరి ఎంతగానో పరమ నుంచి దీవిస్తాడని మనము నమ్ముతూ, మరి ఈరోజు కొన్ని విషయాలు మరలా ఉదయకాలం కొన్ని విషయాలు విన్నాము. మరలా ఈ యొక్క ఆరాధనలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రభు కృప చూపుతున్నారని ఇటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ క్రిస్మస్ అనగానే మనకు తెలిసేది ఏమిటంటే, మనము అనేక చోట్లకు, నేను కూడా దరిదాపుగా కొన్ని సెమీ క్రిస్మస్లకి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాను. క్రిస్మస్ అనగానే ఒక వర్తమానం అందించాలి, ఒక సువార్త మనం అందించాలి. అయితే మనం ఒకటి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సువార్త ప్రకటిస్తున్నాం, మంచిదే, కానీ మనము ప్రకటించేటువంటి సువార్త ఎందరో పెద్ద దైవజనులు, గొప్పవారు, వారందరూ కూడా బోధిస్తున్న తరువాత ఎక్కడో ఒక మూల మనం బోధిస్తా ఉన్నాం. అయితే మొట్టమొదట ఒక సువార్త ఉంటుంది కదా, యేసుప్రభు పుట్టినప్పుడు మొదటి సువార్త ఉంటుంది కదా, అక్కడ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి ఎప్పుడు కూడా. ఇప్పుడంటే 2024 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల వర్తమానాలు, కోట్ల మంది ప్రజలకు చేరి ఉంటాయి. అయితే మొదటి వర్తమానం, మొదటి సువార్త ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దగ్గర నుంచి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. లూకా శుభవార్తలో 2వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ మనకు ఒక విషయము అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. జన్మించినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ జన్మించినటువంటి ఆ స్థలములో మనము మొట్టమొదటిగా ఎవరిని చూస్తున్నాము అంటే దేవదూతలను చూస్తున్నాం. అక్కడ ఎవ్వరు లేరు, దేవదూతలు ఉన్నారు. అయితే ఈ దేవదూతలు ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అంటే సైన్య సమూహము అని రాశాడు. అక్కడ ఒకళ్ళిద్దరు కాదు, ఉంది పరలోక సైన్య సమూహమే వచ్చేసారు అక్కడికి. అంటే పరలోకమును నిలిచి
ఈ భూలోకానికి రావటం జరిగింది. మీకు గతంలో ఒకసారి కూడా మీకు తెలియచేశాను, దేవదూతలు ఎక్కడ ఉంటారు అంటే పరలోకములో ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ పరలోకములో ఉన్న దేవుని దూతలు నిరంతరము మానక ఏం చేస్తారంట? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చెల్లించు దేవునిని మహిమపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ దేవదూతలు 6 రెక్కలు కలిగి ఉన్నారని యెషయా చూస్తున్నాం. 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో తమ శరీరం అంతా కప్పుకొని, 2 రెక్కలు ఇలాగూ ఆడిస్తూ దేవుడిని మహిమపరుస్తూ ఉన్నారు. ఒక రోజున పరలోకములో దేవుని దూతలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. దేవుని దూతలు, కోట్లాది దూతలు, ఒకళ్ళిద్దరు కాదు కదా, దేవుని దూతలు. దేవదూతలు అంటే లేడీస్ ఉండరు, ఆడవాళ్ళు కాదు. దేవదూతలు అంటే పురుషుల కింద. దేవదూత వచ్చింది వెళ్ళింది అంటారు చాలా మంది, అట్లా అనకూడదు. దేవదూత స్త్రీలింగం కాదు, పురుషులింగం. దేవదూత వచ్చాడు వెళ్ళాడు అనాలి. ప్రసంగాల్లో కూడా చాలా మంది పాస్టర్లు చెబుతుంటే నేను ఇట్లా చెప్తారు అనుకుంటా, తప్పసలు. ఒక రోజున పరలోకములో ఒక సమావేశం పెట్టుకొని వారు ఇలా అనుకున్నారట, మేము పరలోకంలోనే కదా ఉన్నాము. ఎవరు అనుకునేది? దేవదూతలు. మేము పరలోకంలోనే కదా ఉన్నాము, ఆరాధించేది ఎవరిని? దేవుణ్ణి. కానీ ఆ ఆరాధించే దేవుడు కనిపించట్లేదంట. ఎందుకు కనిపించటం లేదు అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, ఇది గమనించాలి. దేవుడు ఎవరికి కనిపించడు, ఆయన అదృశ్యుడు. యెహోవా అనే మాటకు అర్థం ఏమిటంటే స్వయంభవుడు. స్వయంభవుడు అనే మాటకు అర్థం ఏమిటంటే తనకు తానుగా ఉన్నవాడు. తనకు తానుగా ఉన్నవాడు అర్థం ఏమిటంటే ఎవరి మీద ఆధారపడిన వాడు అని అర్థం. అంటే దేవుడు స్వయంభవుడు, అదృశ్యుడు, ఏకకాలములో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. ఆయన ఎవరి మీద ఆధారపడిన వాడు కాదు. అందుకే దేవుడు ఆయన. ఈ అదృశ్యుడైనటువంటి దేవుని దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే దేవదూతలకు ఈయన కనపట్లేదు, దేవుడు కనిపించటం లేదు. ఆ కనిపించని దేవుణ్ణి వీళ్ళు అడిగారు ఒక రోజున, అయ్యా నీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు ఇస్తావు అని. అప్పుడు అదృశ్యుడైన దేవుడు చెప్పాడు, ఒక కాలం వస్తుంది అప్పుడు చూస్తాను నన్ను అని చెప్పాడు. ఆ ఒక కాలమే బెత్లెహేములో మరియమ్మ గర్భాన పుట్టిన యేసుక్రీస్తు దేవుడు గనక ఆయనను చూడటానికి బెత్లెహేము వచ్చేసారు పరలోకం నుంచి. ఎవరు? దేవుని దూతలు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే బెత్లెహేము అంతా దేవదూతలతో నిండిపోయింది. అందుకని ఇక్కడ మొట్టమొదట మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మొదట సువార్త. మొదట ఎవరు అసలు క్రిస్మస్ వర్తమానం అందించారు, ఎవరు తెలియపరిచారు అనే మాటలో మనం చూస్తాము. దేవుని దూత గొర్రెల కాపరులకు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దూత ఎవరో కాదు, గబ్రియేలు దూత. గాబ్రియేలు దూత అన్నమాట. ఆ గాబ్రియేలు దూత మొదట వర్తమానము, మొదట సువార్త గొర్రెల కాపరులకు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అంటే మొదటి సువార్త మనం ఇప్పుడు ఎన్నో వింటున్నాము. అసలు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎవరు చెప్పారు మొదటి సువార్త అంటే
ఒక్క మాటలో మనం ఏం చెప్పాలంటే గాబ్రియేలు దూత చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలరా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏమిటంటే ఈ గాబ్రియేలు దూత ఎవరికి చెప్పారు? గొర్రెల కాపరులకు చెప్పారు. ఈ గొర్రెల కాపరులు ఎక్కడున్నారు? గొర్రెలను మేపుచు ఉన్నారు. వాళ్ళు గొర్రెలను మేపుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆ గొర్రెలను మేపుకుంటూ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు ఈ దేవుని దూత ఇక్కడ యేసు పుట్టాడు, ఆయన పుట్టినటువంటి కారణాలు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము అని స్వార్థ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే దీనిలో మొట్టమొదటి సువార్త, ఒక దేవదూత గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపురం దగ్గరికి కనపడగానే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు అయితే గొర్రెల కాపరులతో దేవుని దూత చెప్పిన మొదటి మాట ఏమిటంటే భయపడకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడవద్దు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. అంటే మానవులకు ఒక భయం అనేది ఉంది. ప్రతి మానవుడు ఏదో ఒక భయం చేత బ్రతుకుతూ ఉన్నాడు. అనారోగ్య భయంతోనూ, ఆర్థిక పరమైనటువంటి భయంతోనూ, కుటుంబంలో సమాధానం లేక ఏదో ఒక భయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ సువార్తలోని మొదటి మాట ఏమిటంటే మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. మీరు భయపడవద్దు. మీ భయాన్ని పోగొట్టడానికే యేసు ప్రభు వారు వచ్చారు అని చెప్పటానికి ఈ దూత ఆ దేవుని వర్తమానాన్ని మోసుకుంటూ గొర్రెల కాపరులకు తెలియజేశారు. ఇప్పుడు గొర్రెల కాపరులు విన్నారు. ఇప్పుడంటే గొర్రెల కాపరులు కొంచెం బాగా టెక్నాలజీతో ఉన్నారు, కానీ అప్పట్లో బాగా ఆ గొర్రెల విషయం తప్ప వాళ్ళకేం తెలిసేది ఉండేది కాదేమో. అలాంటి వారికి ఒక దేవదూత పలానా సంగతి, పలానా చోట, పలానా పొత్తిగుడ్డలతో ఒక ఆయన శిశువు పుట్టాడు, మీరు వెళ్ళండి అని చెబితే వాళ్ళు ఏమనుకోవాలి? మాకెందుకు, ఎక్కడో ఎవరో పుడితే మాకెందుకు, మాకు చెబుతారేంటి అని విని వదిలేసేయాలి. అసలు వాస్తవంలో అయితే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, మనం వెళ్తున్నప్పుడు కొంతమంది ఒక పాంప్లెట్ కరపత్రమో ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే తీసుకోకపోతే బాగోదని చెప్పి తీసుకుంటారు. వాళ్ళు కొంచెం దూరం పోగానే పడేస్తారు. కొంతమంది చేతులు తీసుకొని పడేస్తారు. కొంతమంది అది తీసుకోకూడదు. అంటే మనకు సంబంధం లేదన్నట్లుగా. కానీ గొర్రెల కాపరులు మాకు సంబంధం లేదు అనుకోలేదు. వాళ్ళు ఈ విన్న విషయాన్ని వాళ్ళు ఏం చేశారంటే సీరియస్ గా తీసుకున్నారు. తీసుకొని పొద్దున చదువుకున్నాం మనము ఆ 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు అని. చూడండి, ఏమనుకుంటున్నాడు గొర్రెల కాపరులు? ఈ కార్యము ప్రభువే మనకు తెలియజేయుచున్నాడు అని వారు అనుకున్నారు. ఇంతకు ముందే ఉన్న యేసు ప్రభువుల గురించి వాళ్ళు ఏమైనా విన్నారా అంటే లేదు. మొదటిగా వారు విన్నారు. విని వారిలో వారి హృదయంలో ఏమనిపించిందంటే, మేము ఈ దూత ద్వారా విన్నటువంటి ఈ సువార్త ఎవరు చెప్పారంట? ప్రభువే చెప్పారు, మాకు సాక్షాత్తు ప్రభువే చెప్పాడు అని వారు ఏమండి ఎంత చక్కగా ఆలోచించవచ్చు. ఈ జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు, ప్రభువే తెలియజేయుచున్నాడు. గొర్రెల కాపరులను ఒక్కసారి కనుక మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు ఒక్క మాటకే లోబడిపోయారండి. ఒక్క మాటకే లోబడిపోయారు. ఈ కార్యము ప్రభువు ద్వారా జరిగింది, ప్రభువే మనకు తెలియజేశాడు, దేవుడే మనకు తెలియజేశాడు అని వారు తెలుసుకోవడం, ఒప్పుకోవడం కూడా జరిగింది. దేవుని ప్రజలరా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ రోజున మనము సువార్త వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం కొన్ని సంవత్సరాలుగా. మరి మీ మనసుకు సేవకుల ద్వారా మాట్లాడేటువంటి మాట, ఈ మాట ప్రభువే పలికించాడు, ప్రభువు ద్వారా జరిగిన కార్యమని ఒకవేళ ఎప్పుడైనా అనుకున్నారా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీకు అర్థమవుతుందని చెప్పేది, గొర్రెల కాపరులు ఈ కార్యము ప్రభువే చేశాడు, ప్రభువే మనకు చెప్పాడని వారు ఒప్పుకుంటున్నారు. మరి మనం ఒప్పుకుంటున్నామా? ఎప్పుడైనా సేవకుడు బ్రతిమిలాడి చెప్పిన, అమ్మా మీరు రక్షణ పొందండి అని చెప్పిన కేర్లెస్ గా ఉంటాం. కారణం ఏంటి? లెక్కలేనితనంగా ఉంటాము. గొర్రెల కాపర్లు విధేయత చూపారు, అక్కడ లోబడ్డారు. అక్కడ అది మనం నేర్చుకోవాలి. ఈ క్రిస్మస్ లో మనము కొన్ని విషయాలు కనుక మనం నేర్చుకోగలిగితే ఇంతకంటే ఆనందం ఏముంది? క్రిస్మస్ అంటేనే ఆనందం, క్రిస్మస్ అంటేనే సంతోషం. ఆ సంతోషం నీకు కలగాలంటే సంతోషం ఎలా కలుగుద్ది? ఇప్పుడు బట్టలు కొనుక్కొని ఆయన అని తల్లి 2000 3000 ఇస్తే అది సంతోషమా? నేను వండలేదు, నా ఓపిక లేదు, కొండ బిర్యానీ నేర్చుకో అంటే అది సంతోషమా? అది కాదు కదా. సంతోషం అంటే నీ జీవితంలో నీ ఆత్మ సంతోషపడాలి. సంతోషపడాలంటే దేవుని మాటలకు మనం ఏం చేయాలంటే లోబడాలి. దేవుని మాటలకు మనము విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే వారు ఏం చేశారు? ఈ కార్యము ప్రభు మనకు తెలియజేశాడు, దేవుడే తెలియజేశాడు అని అనుకొని 16వ వచనంలో ఏం చేశారు తెలుసా అండి? గొర్రెల కాపరులు ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకొని బెత్లెహేము వెళదాం, మనం బెత్లెహేము వెళ్ళి చూద్దాం. ఈ పేద చెప్పిన సంగతులు దేవుడి ద్వారానే మనం తెలుసుకున్నాం కాబట్టి మనం బెత్లెహేము వెళదాం ఇప్పుడు అనుకొని వారు ఇప్పుడు బెత్లెహేము వెళ్ళటానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బెత్లెహేము వెళ్ళిన తరువాత బెత్లెహేము వెళ్ళిన తరువాత వారు ఎవరన్నా మౌనంగా ఉన్నారా? అలా చూసారా? వచ్చేసారా? లేదు కదా. వారు ఏం చేశారు తెలుసా అండి? అక్కడ అద్భుతంగా సువార్త ప్రకటించారు అనేకులకు. గొర్రెల కాపరులు సువార్త ప్రకటించారు అనేకులకు. ఈ సంగతిని కూర్చున్నటువంటి సంగతులు ఏమండి ఆ ప్రకటించడం అనేది తెలిసిందనే విషయాన్ని ఈ విషయంలో మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని వారు వాస్తవంగా గొర్రెల కాపరులే, కానీ ఒక దేవదూత మాటకు వారు లోబడి దేవుని సువార్తను విని ఇప్పుడు వారు బెత్లెహేము ప్రయాణమై వెళ్ళారు. ఆ బెత్లెహేము ప్రయాణం గురించి ఉదయకాలం మనం కొన్ని విషయాలు విన్నాం. అయితే ఈ గొర్రెల కాపరులు ఏమండి మనకెందుకులే అనుకుంటే ఈ సువార్త ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. వారు దానిని బాధ్యతగా తీసుకోవటం అనేది జరిగింది అనే విషయాన్ని పిల్లల జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ గొర్రెల కాపరులు ఏమి చేశారు అనే దానికి కొన్ని మాటలు మనం తెలుసుకోవటానికి. మొదటి మాట ఏమిటంటే, దూత తెచ్చిన వర్తమానం ప్రభువే తెలియచేశాడు అని ఆ గొర్రెల కాపరులు నమ్మారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దూత ఒక వర్తమానం తీసుకొచ్చింది. 9వ వచనంలో ఆ తీసుకొచ్చిన వర్తమానం ప్రభువే తెలియజేశాడు అని ఈ గొర్రెల కాపరులు నమ్మారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ముందు నమ్మాలి. దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు మనము నమ్మాలి. మొట్టమొదట నమ్ముట మీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యం అన్నాడు ప్రభు. అసలు ముందు మీరు నమ్మాలి కదా. నమ్మకుండా ఏదీ సాధ్యపడదు. అందుకని మొట్టమొదట మనం నమ్మాలి. అందుకని వారు దేవుడు తెచ్చిన వర్తమానమును ప్రభువే పంపించాడు, ప్రభు ద్వారా వచ్చింది, ప్రభువే తెలియజేశాడని వారు నమ్మారు. అలాగే మనం కూడా
సువార్తను నమ్మాలి. దేవుని సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ప్రభువే మాట్లాడిస్తున్నాడు అని నమ్మాలి. అలా నమ్మకుండా ఈరోజు పాస్టర్ గారు నన్నే అన్నాడు అని అడిగి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అది కాదు. మనము మొట్టమొదట నమ్మాలి. రెండవదిగా రక్షకుని చూడటానికి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. లోతు చెప్పిన తర్వాత మనకెందుకైనా గొర్రెలు లేకపోలేదు. వాళ్ళు ఆ గొర్రెలను విడిచి రక్షకుల్ని చూడటానికి వెళదామని ఆ గొర్రెల కాపరులందరూ కూడా ఒక చోట కూర్చొని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అలాగే సంఘము కూడా నమ్మాలి. రెండవదిగా ఆ సువార్త గురించి మీరందరూ కూడా ఏం చేయాలంటే ఒకరితో ఒకరు ముచ్చరించుకోవాలి. ఏం చేద్దాం? ఈరోజు అయిపోతుంది క్రిస్మస్. నేను మొన్న వారమే చెప్పాను, రేపు ఫస్ట్ తారీఖు సంగతి ఏంటి, రేపు ఫస్ట్ తారీఖు మనం భోజనాలు పెట్టుకుందామా లేదా అని అడిగాను. ఎస్ అని చెప్పలేదు, నేను నో అని చెప్పలేదు. అయిపోగానే కృపావతి ఒక పక్కన లేసింది. చెబుతున్నా, ఊరికి నేను చెబుతున్నా. ఎక్కడికి వెళ్తారు? 10 నిమిషాలు కూర్చోవచ్చుగా, ఏం చేద్దామని మాట్లాడుకోవచ్చుగా. మాట్లాడుకొని ఇది చేస్తే బాగుంటుంది అని మనం మాట్లాడుకోవాలి కదా. సంఘం అంటే అదే కదా. మీరేం చేశారంట? రక్షకుని చూడటానికి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒకటేం చేశారు? నవ్వారు. రెండవదిగా చెప్పుకున్నారు. కూర్చొని వారు ఫెలోషిప్ గా కూర్చొని మాట్లాడుకున్నారు. సంఘం అంటే పరిగెత్తడం కాదు, కూర్చొని మాట్లాడుకోవాలి. జరగబో సంగతులు ఏంటి, ఏం చేస్తాడు పాస్టర్ గారు, ఒక్కడే ఏం చేస్తాడు, మనం ఉండాలి కదా, మనం చెయ్యాలి కదా, మన వంతుగా మనం ఇవ్వాలి కదా, ఇట్లా ఉండాలి. మూడవదిగా ఈ గొర్రెల కాపురులు ఏం చేస్తారంటే ఆలస్యం చేయక, ఇప్పుడేగా చెప్పింది వెళ్దాంలే, ఒక వారం వాళ్ళు వెళ్దాంలే, అవలేదు వాళ్ళు, అనుకోలేదు వాళ్ళు. ఆలస్యం చేయక త్వరగా చెప్పండి, త్వరగా అక్కడికి వెళ్ళారు, రక్షణ దగ్గరికి వెళ్ళారు. దేవుడి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏం చేయలేదట, చెప్పాలి మీరు. వాళ్ళు ఏం చేయలేదంట? ఆలస్యము చేయక. మరి మనం కూడా దేవుని దగ్గరికి, ఇక్కడ ఏసై ఉన్నాడు కదా, అక్కడ ఏసై ఉన్నాడు, ఇక్కడ కూడా ఏసై ఉన్నాడు. మందిరం ఏసై దగ్గరికి కదా వచ్చేది. మనం ఏం చేస్తున్నాము? ఆలస్యం చేస్తున్నాం, తీరిగ్గా వస్తున్నాం. గొర్రెల కాపరు మనకేం నేర్పిస్తున్నారని చెబుతున్నారు. వారు ఆలస్యము చేయగా త్వరగా. ఎలా వెళ్ళారు? ఎట్లా వస్తాం పాస్టర్ గారు, మాకు ఎన్ని పనులు ఉంటాయండి, ఆ పనులు ముగించుకొని రావాలి కదండి అంటారు మీరు, నాకు తెలుసు కదా. వీళ్ళేం చేశారు? తమకు జీవనోపాధి కలిగించేటువంటి గొర్రెలను సహితము విడిచిపెట్టి, గొర్రెలే కదండి గొర్రెల కాపరికి ఆధారము. అది ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క పిల్లని ఏరుతా ఉంటాయి. వాటిని ఎవరు చూస్తారు? వాటికి ఎవరు నేర్పుతారు? అయినా రక్షకుని కొరకు వారు తమ జీవనోపాధి అయిన ఆ గొర్రెలను విడిచి త్వరితముగా ఆ యేసయ్య దగ్గరకు వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళారో తెలుసా? మేము ఈ గొర్రెలకు కాపరిని. ఈ గొర్రెల కాపరు అనుకుంటారు ఒకవేళ వాళ్ళ స్వభావం, మేము ఈ కొద్ది గొర్రెలకే కాపరులము, ఆయన సమస్త గొర్రెలకు ప్రధానమైన కాపరి. ఆ పెద్ద కాపరి దగ్గరకు ఈ చిన్న కాపరులు మేము వెళ్ళాలని పరిగెత్తారంట. స్పీడ్గా వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం చెప్పండి. నాలుగవదిగా మనం చూస్తే యేసుని చూచారు. వెళ్ళి ఇప్పుడు యేసుని చూశారు. గొర్రెల కాపరులు కదా, గొర్రెల కాపరు కదండి, మాకు చదువు లేదంటారు, లేకపోతే మేము మూటోళ్ళమండి అంటారు కదా మామూలుగా. అయితే యేసుని చూచి ఆ తరువాత ఆయనను గూర్చి ప్రచురించిరి, సువార్త చేశారు. వాళ్ళకి తెలిసిన రీతిలో యేసుని చూసి కాముగా రాకుండా వాళ్ళకి తెలిసిన రీతిగా సువార్త ప్రకటించారు. ఆ రోజున వారు ప్రకటించి ఉండకపోతే ప్రపంచమంతా ఈ రోజు యేసు ప్రభు పండుగ ఎలా చేసుకునేవాళ్ళు? ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే
ఈ రోజున మీకు కూడా యేసు ప్రభు తెలుసు, కానీ మనం గొర్రెల కాపరులాగా ప్రకటించు. మనకు అక్కర్లేదు ఆ ప్రకటించే పని, మనకు అక్కర్లేదు. పాస్టర్లు ఉన్నారుగా అంటారు. ప్రకటించాలి, సువార్త చేయాలి. అది గొర్రెల కాపరుల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. అందుకని మనము ఏమండి నమ్మాలి మొట్టమొదట. రెండు, కూడి ఫెలోషిప్ గా సంగతులు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మూడవదిగా త్వరగా వెళ్ళాలి. ఏ పని అయితే అప్పగించారో ఆ పని, అంటే మందిరానికి రావాలి. మనం వేసే దగ్గరికి వస్తున్నాం కదా, త్వరగా వచ్చేసాయి. నాలుగవదిగా ఆయనను చూడటమే కాకుండా ఆయన గురించి మనము ప్రకటించాలి. ఐదవదిగా ఆయనను స్తుతించి, ప్రకటించడమే కాదు స్తుతించి యేసయ్యను మహిమపరిచిరి. 20వ వచనంలో ఉంటుంది ఆ మాట, యేసయ్యను మహిమపరిచిరి. ఆ మాట అబ్బా ఎంత గొప్ప మాట అండి. యేసయ్యను మహిమపరిచిరి అంటే మొదటి సువార్త ఎవరు చెప్పారనుకున్నాం? ఇప్పుడు గాబ్రియేలు దూత చెప్పాడు. గాబ్రియేలు దూత చెప్పినప్పుడు స్పందించింది ఎవరు చెప్పండి? గొర్రెల కాపర్లు. ఎన్ని రకాలుగా స్పందించారో మీకు పూర్తిగా చెప్తున్నా. నేను పూర్తిగా ఒక 5 సంగతులు చెప్పాను. ఇట్లా స్పందించారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఫెలోషిప్ గా కూర్చొని మాట్లాడుకున్నారు, త్వరగా వెళ్ళారు, యేసును చూడటమే కాకుండా సువార్త ప్రకటించారు, దేవుడిని మహిమపరిచారు. అందుకని యేసు ప్రభు వారు గురించి ప్రపంచం మొత్తం తెలిసింది అని చెప్పుకున్నాం. మరి మనం కూడా అదే పని చేయాలి. మరి మనం ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా. ఈ కలవద్దనాలలో మన వంతుగా మనము స్వార్థను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఇది మొదటి పాయింట్. మీకు ఒక 5 విషయాలు చెప్పాలనుకున్నా, ఇప్పుడు ఒకటి చెప్పాను. రెండో పాయింట్ ఏంటంటే, మొదటి సువార్త కాకుండా, సువార్త అయిపోయింది కాదు, మొదట పాట పాడింది ఎవరు? యేసుప్రభు పుట్టినప్పుడు పాట పాడతారు కదా, లాలి జోల పాటలు పాడతారు కదా పిల్లలు పుట్టినప్పుడు. మొదటి పాట పాడింది ఎవరు అంటే, లూకా శుభవార్తలో చూడండి 13-14, 2వ అధ్యాయం 13-14లో ఉంటుంది ఆ పాట. స్తోత్ర గీతం అంటారు దాన్ని. ఏముంది అక్కడ? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది మొదటి పాట. చర్చిలోకి వస్తే పాట పాడతాం కదా. రావటం ఒక ఎత్తు అయితే, పాట పాడటం అంటే ఏంటి? దేవుని స్తోత్రించటం, మహిమపరచటం పాట ద్వారా. మొదటి వర్తమానం ఎవరని చెప్పుకున్నాము? గాబ్రియేలు దూత అని చెప్పుకున్నాం. మొదటి స్తోత్ర గీతము అక్కడున్న గాబ్రియేలు దూతతో పాటుగా అక్కడ పరలోక సైన్యమంతా కూడా, అంటే ఈ పరలోక సైన్యం అంతా క్వైర్స్ అనమాట. నేను సింగర్ ఉంటాడు కదా, ఆ సింగర్ వెనక మళ్ళీ ఈ క్వైర్స్ ఉండి స్తోత్రం చెబుతున్నారు. ఈ స్తోత్రానికి దేవునికి మహిమ కలిగింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మొదటి వర్తమానం, మొదటి పాట, ఆ పాట ద్వారా మహిమ. ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? నేను మొదటి పాట పాడటానికి రావాలి. నేను ఆ పాట ద్వారా దేవుని స్తోత్రం చేయాలి, స్తోత్రము చెల్లించాలి. 15 సంవత్సరాలు బట్టి ఏమండి పనికిరాని పాత్రగా కూర్చుంది ఒక ఆమె మన మందిరంలో. ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలో ఏమి మెరుగు పెట్టి పాడుతుందంటే, ఎవరో మా అక్క కొరపాత అక్క అంటే మొదటి పాట. ఇప్పుడు ఆమె పాడాలనే ఉత్సాహం ఎంతకాలం లేదు, ఇప్పుడు వచ్చేసింది ఆమెకి. ఎట్లా ఉండాలి? రండి, ఇంకా అవసరమైతే 10 నిమిషాలు 20 నిమిషాలు టైం పెంచుకోవాలని మీరు పాడాలంటే లేదుగా కాదు, టయానికి రావాలి. మొదటి పాటలో దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. అంటే ఈ మాటలు ఈ క్రిస్మస్ చెప్పుకోవటానికి కాదు, మనము ఆచరించటానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం క్రిస్మస్ అంటే కాసేపు కూర్చొని
దీనిని తీసుకొని ఇది కాదండి. నీ కుటుంబంలో సంతోషం కలగాలంటే, నీ కుటుంబంలో సమాధానం కలగాలంటే నువ్వు ఆ మెట్లు ఎక్కాలిగా, దానిని అనుసరించాలిగా. అందుకని మనం ఆ మొదటి వర్తమానం ద్వారా గొర్రెల కాపులు ఎలాగూ స్పందించారో మనం కూడా స్పందించాలి. మొదటి పాటలాగు పాడి దేవునిని మహిమపరిచారో మనం కూడా దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. మూడవ పాయింట్ ఏమిటంటే నెంబర్ 3, మూడవ పాయింట్ లో మత్తయి సువార్త 2:2లో మనం చూస్తే అక్కడ ఏం చూస్తాము అంటే ఒక ప్రత్యేకమైన నక్షత్రము ఆకాశములో వెలిసింది అని ఉంటుంది. అక్కడ ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనిపించింది తూర్పు దేశపు జ్ఞానులకు. చెప్పండి, ఏ నక్షత్రం కనిపించిందంట? ఒక నక్షత్రం కనిపించింది. ఈ నక్షత్రము కనిపించగానే ఆకాశంలో ఏముంటాయి? మామూలుగా నక్షత్రాలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. కానీ ఇది ప్రత్యేకమైన నక్షత్రం. పరమగీతాల్లో 5లో షోరమితో ఒక మాట చెప్పండి, యేసు ప్రభువుని 8,000 మందిలో గుర్తించుతుంటాను, 10,000 మందిలో. అలా యేసు ప్రభు అదిగో అని గుర్తిస్తుంది. ఎందుకు తెలుసా అండి? ఆయన స్టైలే వేరు, ఆయన విధానమే వేరు, ఆయన రూపం వేరు, ఆయన లక్షణాలు వేరు, ఆయన విధానం వేరు. దేవుని ప్రజలరా, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆ నక్షత్రమును వారు చూశారు. నక్షత్రమును చూడటం ఏంటి అంటే, మీరు తూర్పు దేశపు జ్ఞానులు రాశారు కదా బైబిల్లో. తూర్పు దేశపు అనే మాటలో మనకు ఈ బబులోను, పారసీక ఇవన్నీ కూడా తూర్పు దేశాలు. దానిలో పారసీకపు దేశం నుంచి వచ్చారు వీళ్ళు. ఆ పారసీకపు గ్రంథమైనటువంటి జండ్ అవస్థ అనేటువంటి గ్రంథములో యేసు ప్రభువును గురించినటువంటి సంగతులు అక్కడ రాయబడ్డాయి. ఆయన రాశాడు అన్నమాట. జొరాస్టర్ అనేటువంటి ఒక ఆయన రాశాడు, యేసు ప్రభు అవతరించగానే అంటే పుట్టగానే ఆకాశములో ఒక నక్షత్రం వేస్తుంది అని చెప్పి పారసీకపు గ్రంథములో రాశారు. అది మనకు సంబంధించిన దేశం కాదు అసలు వాస్తవంగా. ఆ గ్రంథములో రాసిన దానిని బట్టి ఆదినమున యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించినప్పుడు ఆ నక్షత్రాన్ని చూశారు. ఎవరు? ఆ పారసీకపు జ్ఞానులైన వారు. ఈ నక్షత్రము వింతగా ఉంది అని చెప్పి వెంటనే వారు గ్రంథాలు ఓపెన్ చేస్తే యూదులకు రాజు పుడతాడని రాసింది. ఆ రాజుని ఫాలో అవటానికి వారు ఎవరి ఒక కమిటీగా, చాలా మంది ఏం చెప్తున్నారంటే 3 కానుకలు తెచ్చారు కనుక 3 వచ్చుంటారు అని అంటున్నారు. కాదు, వారు ఒక కమిటీగా, ఒక గుంపుగా వచ్చారు. చరిత్రలో రాసిన మాట, వారు ఒక గుంపుగా వచ్చారు అని చెప్పి రాస్తూ వారు ఆ నక్షత్రమును వెంబడించడానికి కలిగిన కారణం ఏంటి? ఏముంది నక్షత్రంలో? ఆకాశం నక్షత్రం వేసింది. నక్షత్రంలో గొప్పతనం ఏముంటుంది? ఏమని చెప్పండి. నక్షత్రంలో గొప్పతనం ఏముంటుంది? పెద్దగా ఏముండదు కదా. మనం కడుతున్నాం కదా, ఎన్ని స్టార్లే కదా, మీరు కొన్నట్టుండి. స్టార్లకి ఎన్ని కోణాలు ఉంటాయి? స్టార్కి ఎన్ని ఉంటాయి? 5 కోణాలు ఉంటాయి. అయితే మన ప్రభువులో కూడా 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ లక్షణాల కోసము మనం రావాలి. చెప్పండి, ఆ లక్షణాల కోసము మనం రావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో తూర్పు దేశం నుంచి. వాళ్ళు రావడానికి సుమారుగా 2 సంవత్సరాల కాలం పట్టింది. ఏమన్నా రోడ్లు ఉన్నాయా? లేవు. కొండలు గుట్టలు అన్ని దాటుకుంటా కష్టపడి, అసలు వాళ్ళకి సంబంధించినవి కాదు ఇది, అయినా వచ్చారండి. ఎందుకు వచ్చారు అంటే ఆ నక్షత్రములో ఉన్న లక్షణాలు చూడటానికి వచ్చారు. నక్షత్రములో ఉన్న లక్షణాలు. ఆ లక్షణాలు ఏమిటి? యేసు ప్రభువులో ఉన్న లక్షణాలు ఏమిటి? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో
5 లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ఆయన ఆశ్చర్యకరుడు. చెప్పండి, నాతో చెప్పండి, చూడద్దు చెప్పండి. ఒకటి, ఆయన ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు ఆశ్చర్యకరుడు కదండి. ఏమిటి ఆశ్చర్యకరుడు? ఏమిటండి ఆశ్చర్యకరుడు అంటే ఆయన నీటి మీద నడవగలిగిన నడిచాడా లేదు? ఆయన పేదలు కూడా నేను నడుస్తాను చెప్పి కొంత దూరం వచ్చి ఏమైపోయాడు? ఆయన ఆశ్చర్యకరుడు. నీటి మీద నడుస్తాడు, అక్కడే నడుస్తాడు. ఆయన చనిపోయిన 4 రోజుల తరువాత రాజుని సమాధి నుంచి లేపగలిగిన వాడు. ఆశ్చర్యం ఏమండి? ఏదైనా చేయగలడు. నీరు పోసి నీటిని ద్రాక్షారసంలో మార్చగలిగిన వాడు యేసు ప్రభు అంటేనే ఆశ్చర్యం. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం ఏంటి? సమాధిలో పెట్టి యేసు ప్రభుని రోమా గవర్నమెంట్ వారు దానికి కలిపేసి అంటే రాయి పొరలించి ఒకవేళ కదిలిస్తారేమోనని సిరి వేసినా ఏమండి ఆశ్చర్యకరులు ఎవరైనా ఆపగలరా అండి? ఆయన పునరుద్ధాన దినమున ఆ సమాధిలో లేకుండా వెళ్ళిపోలేదా? అది ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యకరుడు. ఆ ఆశ్చర్యకరుడు యొక్క ఆశ్చర్యాన్ని తెలుసుకోవటానికి ఎక్కడ రావాలి? మనము ఆయన సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 2 సంవత్సరాలు నడుచుకుంటూ తూర్పు దేశం నుంచి వచ్చారు. ప్రత్యేకం ఏమ్మా రావట్లేదు ఏంటమ్మా? వస్తామన్నాయి. రేపు పండుగ నుంచి కరెక్ట్ గా వస్తాను. మిమ్మల్ని కాదు ఓట్లు అంటున్నా. రేపు పండుగ నుంచి కరెక్ట్ అంటే పండుగ వస్తే వస్తావా? ఈ ఆశ్చర్యకరంగా వచ్చి ఆరాధించాలని నీకు లేదా? రావాలి. వాళ్ళు ఎక్కడి నుంచో 2 సంవత్సరాలు నడుచుకుంటూ వస్తే నువ్వు పక్క నుండి రాలేవా? రావాలి. క్రిస్మస్ అంటే మనం నేర్చుకోవటం, చెప్పుకోవటం కాదు, నేర్చుకోవటం. నీకు వీలైనప్పుడు రావడం కాదు, వీలు చూసుకొని రావటం కాదు. ఏమండి? రావటమే. ఆశ్చర్యకరమైన నేను వెళ్ళాల్సిందే అని నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. 2వ లక్షణం ఏంటంటే ఆయన ఆలోచనకర్త. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటిది ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు. 2వది ఆలోచనకర్త. ఆయన ఆలోచనపరుడండి. ఏం ఆలోచన? యేసు ప్రభు వారి యొక్క ఆలోచన తెలుసా? నిన్ను నన్ను ఈ భూమి మీద ఏమండి నిర్మాణం చేసే నాటికే, నిన్ను పుట్టించే నాటికే ఆయన సమస్తాన్ని సృజించాడు. నిన్ను కూర్చోబెట్టి ఆకాశాన్ని సృజించాల, నిన్ను కూర్చోబెట్టి భూమిని తయారు చేయాలైన అన్ని కోసం సిద్ధపరిచాడు. సముద్రాలు, చెట్లు అన్ని సృజించి నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. ఆలోచన అంటే అది. సృష్టికర్త అయిన ఆలోచన చాలా గొప్పది. ఆయన ఆలోచనాకరుడు. ఆయన ఆలోచన ఎంత గొప్పదో చెప్పమంటారా? పాప శాపములో ఉన్న నన్ను ఆయన ఆలోచన ఏంటంటే నన్ను నేనుగా అర్పించుకొని సిలువలో నేను ప్రాణం పెట్టి నా రూపంలో ఉన్న నా పిల్లలను పరలోకంలో నా పక్కన కూర్చోబెట్టుకోవాలనుకునే ఆలోచన వేసాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత ఆలోచనకరుణ్ణి వదిలిపెట్టి మనం ఎలా ఉండగలం చెప్పండి? ఎలా ఉండగలమండి? నేనైతే ఉండలేను. తెలియనప్పుడు ఎప్పుడో ఫస్ట్ లో నేను కొద్ది రోజులు చేశాను, కానీ దానికి నేను పనిష్మెంట్ అనుభవించాను. ఎన్నిసార్లు చెప్తాను ఆ మాట? అనుభవించాను. నేను ఆదివారం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వాసంగా ఉన్నప్పుడు ఇట్లాగే తెలియక నాకు ఇట్లా క్లియర్ గా చెప్పేవాడు కాదు. అప్పుడు వాక్యం అంటే ఏదో చెప్తా ఉండేవాడు. నాకు తెలియక ఆదివారం భూమి వెళ్ళిపోతా ఉండేవాడిని. ఏమండి? ఒక రోజున నా పరిస్థితి మీరు చెబుతున్నాను, ఇక్కడ నుంచొని అన్ని తీసేసి దేవుడు రోడ్డు మీద నిలబెట్టాడు. అంతే. ఇంకా నా దగ్గర రూపాయి బిళ్ళ లేదు. ఇక రోడ్డు మీద నిలబెట్టేశాడు. ఇక నా పరిస్థితి ఎట్లా ఉందంటే అట్లా అయిపోయింది. ఇక అప్పుడు నాకు జ్ఞానం కలిగింది. ఓహో, నా దేవుని పని నేను పొరపాటు చేస్తున్నాను. ఆలోచనకర్త ఎదురుకు నేను వెళ్ళి ఆరాధించడం మానుకున్నాను. నా సౌఖ్యం నేను చూసుకున్నాను. నా సంతోషం కొరకు నేను బ్రతుకుతున్నాను. ఈ రోజు నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకున్నాను. అప్పుడు వదులుకొని ఆ తప్పు తెలుసుకొని ఈ రోజున నేను నా స్థితిలో ఇంకా గొప్పగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాళ్ళనే ఉన్నా చెబుతున్నాను. ఆలోచనకర్త దగ్గరికి మనం వెళ్ళాలి. 3వదిగా బలవంతుడైన దేవుడు.
చెప్పండి, ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు నీ సమస్య పైన, ఏమంటే నీకున్నటువంటి ప్రతిబద్ధమైనటువంటి ప్రాబ్లం పైన ఆయన శక్తితో నీకున్న ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన వాడు. అందుకని యేసు ప్రభు పుట్టగానే మొదటి మాట ఏం చెప్పుకున్నాము? భయపడకండి అన్నాడు ఆయన. నేనున్నాను కదా మీకు, నన్ను మీరు ఫాలో అవ్వండి, నా మార్గంలో మీరు నడవండి, నేను మీకున్నాను అంటాడు. అందుకని సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు బైబిల్లో. అంటే నా సైన్యం ఎవరు చెప్పండి. చాలా మంది సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఇశ్రాయేలు సైన్యం అనుకున్నారు. వాళ్ళు కాదు. సైన్యములకు అధిపతి అంటే సైన్యం అంటే మనం రక్షింపబడిన వారి సైన్యం. మనకు ఒక లీడర్ ఉన్నాడు, ఆయనే అధిపతి. ఆయన దగ్గర ఏముంటదంటే అత్యధికమైన బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ బలం ఏంటి తెలుసా? ఆ బలం ఏంటి? ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ బలం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు సాతానుడు వచ్చి నా కాళ్ళకు నమస్కారం చేయన్నాడు, నా మాట విను అన్నాడు. ఇదిగో నాకు నువ్వు నమస్కారం చేస్తే ఈ పట్టణాన్ని నీకు రాసిస్తానన్నాడు, ఇదిగో నీకు అన్నీ ఇస్తానన్నాడు. మానవుని నైజం ఏంటంటే ఎవరైనా నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు దీవెన కలగాలి అన్నాడు అనుకోండి, రక్షణ పొందిన కూడా వేరే గ్రూప్లో వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభు చూడండి, మనకొక ఏమండి గైడెన్స్ గా ఉండటానికి ఆయన ఆ ఇన్ని చెబుతుంటే సాతాను ఒక్కసారిగా సాతానా వెళ్ళిపోని గద్దించాడు. అంతే. దేవునికి స్తోత్రం. సాతానా అని గద్దించగానే ఆయన బలవంతుడు గనక ఆ శబ్దానికి సాతాను భయపడిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడు, ఏదైనా చేయగలడు. ఆ బలవంతుడి దగ్గరికి మనం రావాలి. మనం రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బలవంతుడి దగ్గరికి, ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దగ్గరికి ఎవరు వచ్చారు? ఉపదేశపు జ్ఞానులు వచ్చారు. నడుచుకుంటా వచ్చారు వాళ్ళు 2 సంవత్సరాలు. 4వదిగా నిత్యుడగు తండ్రి అంటే ఆయన నిరంతరం ఉండేవాడు. కొద్ది రోజుల నుండి కొద్ది రోజులు మాయమయ్యేవాడు కాదు. ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారా సర్వ విశ్వము కలుగజేసెను, ప్రపంచంలో నిర్మాణము చేసెను అని ఎబ్రీ పత్రికలో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆయన ప్రపంచ నిర్మాణం చేశాడు. ఆయన నిత్యుడు, నిరంతరము మనతో ఉండువాడు. ఉంటాడా లేదా? చెప్పడం. ఉంటాడా లేదా? షడ్రకు మెషకు అబెద్నెగోలను ఒక సందర్భంలో అగ్నిలో పడవేయబడినప్పుడు ఆ నిత్యుడకు తండ్రిని పేరు పెట్టుకున్న యేసుక్రీస్తు, మీరు అగ్నిలో కాలిపోతున్నారు, మీరు కాలండి, బయటకు వస్తే ఒకవేళ మీ దగ్గరకు వస్తాను, లేకపోతే బాయ్ అన్నాడా యేసు ప్రభు? ఏమన్నాడు చెప్పండి? నిత్యుడకు తండ్రి తన బిడ్డల కోసం ఆ అగ్నిలో ఆయన కూడా వారితో పాటు సంచరించలేదా? రాజుకి ఎంతమంది కల్పించారంట? 4 కల్పించారు. యేసుని 3. ఆ 4వ వాడే మన నిత్యుడైన తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతి సమస్యలో నీతో ఉండేవాడు. అందుకని ఆయన నిత్యుడగు తండ్రి. 5వదిగా ఆయన సమాధానకర్త. చెప్పండి, ఏ కర్త అంటండి? సమాధానమునకు అధిపతి. ఆయన ఉంటే చాలు సమాధానం. ఆయన ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తే చాలు సమాధానం. ఏ సైనికుడు స్థానం ఇస్తే చాలు సమాధానం. ఒకప్పుడు నీకు లేని సమాధానం ఇప్పుడు కలిగింది అంటే, ఒకప్పుడు నాకు లేని సమాధానం ఇప్పుడు నేను పొందుతున్నానంటే అది నా యేసుని బట్టే. దేవునికి స్తోత్రం. 2 సంగతులు చెప్పుకున్నాం. 5 సంగతులు. నక్షత్రానికి ఎన్ని కోణాలండి? 5 కోణాలు. ఈ 5 లక్షణాలు ఎవరిలో ఉంటాయంట? ఆ బెత్లెహేములో జన్మించిన ఆ శిశువైన యేసు ప్రభువుకున్నాయి కనుక ఆ లక్షణాలు ఇంతవరకు ఆ జ్ఞానం ఎప్పుడు చూడలేదు కనుక వాళ్ళు కష్టపడి అక్కడికి వచ్చారు. మరి నువ్వు రాలేవా? ఆ 5 లక్షణాలు కలిగిన యేసు దగ్గరికి నువ్వు రాలేవా? వాళ్ళు వచ్చారు కదా. మరి
రోడ్డులో ఉన్నప్పుడు మరి నడుచుకుంటూ వచ్చారు కదా, 2 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, నువ్వు రాలేవా? క్రిస్మస్ అంటే ఏదో వింటం కాదు, ఆచరించటం, అనుసరించటం. నీ ఇంట్లో సంతోషం కావాలంటే, నీ ఇంట్లో సమాధానం కావాలంటే ఆ గొల్లల వలె, ఆ గొర్రెల కాపరుల వలె మనం 3 చెప్పుకుంటా వచ్చాం. ఇప్పుడు మన వెనక్కి టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ 5 కోణాలు, 5 లక్షణాలు మన ప్రభువులో ఈ లక్షణాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఎవరి దగ్గర కనిపించాలి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం చూస్తే ఈ 5 లక్షణాలు కలిగినటువంటి ఈ యేసుక్రీస్తుని చూడటానికి మత్తయి సువార్త 2:1 మనం చూస్తాము. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని చూస్తాం. 5 లక్షణాలు, నక్షత్రం చూశారు, నక్షత్రాలకు 5 కోణాలు, 5 లక్షణాలు చెప్తున్నాం 3లో. ఈ లక్షణాలు చూసి స్పందించి వచ్చిన వారు తూర్పు దేశపు జ్ఞానులు అని మనం గమనించాలి. అంటే వారు పారసీకపు దేశము నుంచి వచ్చినటువంటి వారు అని చెప్పుకోవాలి. నేను ఒక మాట అంటాను ఇప్పుడు మీకు అర్థం అవటానికి. దేవుని ప్రజలారా ఒక మాట వినండి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, మనం వింటూ ఉంటాం, యేసు ప్రభు అమెరికా దేవుడని, యేసు ప్రభు మన దేవుడు కాదని, పరాయి దేవుడని చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను అంటాను, ఇశ్రాయేల్ దేశంలో కదా యేసు ప్రభు పుట్టింది, పారసీకపు దేశంలో కదా వీళ్ళు బయలుదేరింది. ఈ పారసీకపు దేశం వాళ్ళకి ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన దేవుడు పరాయి దేవుడు కాదంటారా? ఒక మాట అర్థం చెబుతున్నాను నీకు, మళ్ళీ చెప్తే మీకు అర్థం అవుతారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. ఈ తూర్పు దేశం గ్రామాలు ఎక్కడి నుంచి వచ్చారు? పారసీకపు దేశం నుంచి బయలుదేరారు. వాళ్ళకి ఈ దేశం పరాయి దేశం కాదా? వాళ్ళు అలా అనుకోలేదు. వాళ్ళు పరాయి దేవుడు, పరాయి దేశం అనుకోకూడదు ఎప్పుడూ కూడా. దేవుడి దగ్గర ఆ లక్షణాలు మనం చూడాలి, ఆయన గుణగణాలు మనం చూడాలి. అందుకని వారు 2 సంవత్సరాలు కష్టపడి ప్రభువుకి ఆ మహిమ చెల్లించడానికి కష్టపడి దేవుని యొక్క పని నిమిత్తం వారు ప్రయాసపడి రావటము జరిగింది. దేవునికి స్తోత్రం. 4వదిగా ప్రయాసే. దేవుని పని చేయటం అంటే ప్రయాసే. గుర్తుపెట్టుకోవాలి, దేవుని పని చేయటం అంటే ప్రయాసతో కూడిన పని, ఊరకనే అయ్యే పనులు కాదు. ప్రయాస అయినప్పటికీ కూడా ప్రయాసలో ప్రభువునందు పడిన ప్రయాస అది ఎప్పటికీ కూర్చోండి వ్యర్థము కాదన్నాడు ప్రభు. ఈ దేవుని కోసం ఒక చుక్క చెమట చిందించామనుకోండి, అది ఒక దినమున ఖచ్చితంగా నీ కష్ట సమయంలో ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అసలు చెమట చెల్లించకుండా దేవుని పని అంటే పరిగెత్తుతుంటే దేవుని మటుకు ఏం చేస్తాడు? మీరు ఎవరిని ఉద్దేశించి అంటం లేదు. దేవుని పని విషయంలో మనము వాళ్ళు ఎట్లా వచ్చారు? 2 సంవత్సరాలు నడుచుకుంటారు, కష్టపడి వచ్చారు దేవుని ప్రజలారా. అది వారికి తెలుసు. ఆ ప్రయాసను బట్టి వారు కూడా ప్రతిఫలం పొందే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పలేదు. చివరిగా లాస్ట్ 5వ పాయింట్ ఏమిటంటే, వస్తూ వాళ్ళు ఊరికి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదటి సువార్త, మొదటి పాట, మొదటి కానుక. ఈ మొదటి కానుక వీళ్ళే తెచ్చారు. ఎవరు చేయాలి? అందుకు గొర్రెల కాపలుగా వచ్చారు. మొదటి కానుక వీళ్ళే తెచ్చారు, జ్ఞానులు. ఇప్పుడు ఈ 2:11 మనం చూస్తాం, జ్ఞానుల కానుకలు. 2 సంవత్సరాలు ప్రయాసపట్టమే కాకుండా ఈ ఆశ్చర్యకరమైనటువంటి, ఆలోచనకర్త అయినటువంటి, బలవంతుడైనటువంటి, నిత్యులకు సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు కొత్త చేతులతో వెళ్ళకూడదని వారు తెలియచేస్తున్నారు. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఒక రోజున గాడిదలు తప్పిపోయినప్పుడు సౌలుకి చెప్పారు, ఈ ప్రాంతంలో దీర్ఘదర్శి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, సమూయేలు. వెళ్తే నీ గాడిద ఎక్కడున్నాయో అలాగ చెప్పేస్తాడు ఆయన. అంటే సమూయేలు అన్నాడు, నా దగ్గర ఏమీ లేదు కదా ఇవ్వటానికి అన్నాడు.
అంటే అర్థం ఏంటి? దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త చేతులతో వెళ్ళకూడదని ఆ పాత నిబంధనలో సౌలు తెలియజేసినట్లుగా కొత్త నిబంధనలో జ్ఞానులు కూడా మనకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తెచ్చారు వాళ్ళు? ఒకటి బంగారము తెచ్చారు. చెప్పండి, ఏం తెచ్చారు వాళ్ళు? బంగారము తెచ్చారు. బంగారము వారు తెచ్చింది. రెండవదిగా సాంబ్రాణి, మూడవదిగా బోళము. ఈ మూడు దేనికి సంకేతముగా ఉన్నాయి? జ్ఞానులు కదా వాళ్ళు. మొదటి కానుకలు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు కదండి. అవి ఏ విధంగా మనకు తెలియచేస్తున్నాయి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బంగారము అనేది మనం కనుక జ్ఞాపకము చేసుకుంటే అది అగ్నిలో పుటము వేయబడి, బంగారము ఎలా ఉంటుందో మీకు ఒరిజినల్ బంగారం మీకు తెలియదు అసలు. అది పెట్టుకోవడం మీరు బంగారం ఎవరన్నా ఇచ్చారనుకోండి, అది అగ్నిలో వెళ్లకుండా లేని బంగారంగా కాకుండా మీకు బంగారం ఇస్తే ఎవరు పెట్టుకోవడం నల్లగా ఉంటుంది. బంగారము అగ్నిలో కాల్చబడి పుటము వేయబడిన తరువాత దానిలో ఉన్నటువంటి అర్థమంతా తీసేస్తారు, క్షణంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత మిగిలినది పరిశుద్ధమైనటువంటి బంగారం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. అలాగే యేసు ప్రభు దగ్గరికి, అంటే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అని చెప్తున్నాడు. మనము ఆయన దగ్గరకు నువ్వు రావాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి నువ్వు అని చెప్తుంది బైబిల్. నువ్వు ఆరాధించే దేవుడు కూడా పరిశుద్ధుడే. చరిత్రలో పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభు, అంతే. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. అంత గొప్ప మాట యేసు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు. అంటే పాపము లేని వ్యక్తి యేసు ప్రభు కనుక ఆయనకు గుర్తుగా కానుకలు తీసుకొచ్చారంటే బంగారం తీసుకొచ్చయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా. నీ దగ్గరకు రావాలంటే మేము కూడా పరిశుద్ధంగా ఉండాలయ్యా అని చెప్పడం కోసం బంగారం. గుర్తుపెట్టుకోవాలి మాట. అదే బంగారము ఘనతకు కూడా గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బంగారము రాజరికానికి గుర్తుగా ఉంది, ఘనతకు గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారు బంగారము అంటే ఘనత, యూదులకు రాజుని అన్నాడు ఆయన. నేను యూదులకు రాజుని అన్నాడు, అంటే ఘనత. కనుక ప్రియరా, యేసు క్రీస్తుని అనుసరించేవారు కూడా, యేసు ప్రభు అనుసరించేవారు, ఒకప్పుడు మనము పెంట కుప్పల మీద పారవేయబడిన వారమైతే ఇప్పుడు రాజులైన యాజక సమూహం అంటుంది బయట వాళ్ళను. అంటే ప్రభు మనకు కూడా ఎవరిచ్చారు చెప్పండి? ఘనత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఆ కానుక ఘనమైనదిగా ఉండాలి. నీవు యేసు ప్రభువుకి ఇచ్చే కానుక ఘనమైనదిగా ఉండాలి. కదండి అంటున్నాను. ఒక్కోసారి తెలియాలి కొన్ని విషయాలు సంఘాలకు. యేసు ప్రభువుని ఘనపరచడం ఎలా? యేసు ప్రభువుని ఘనపరచడం ఎలా అంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు వణుకుతూ మనము రావాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు భయపడుతూ రావాలి. ఎందుకు? ఆయన హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు లేరనుకోమాకండి, యేసు ప్రభు ఉన్నాడు ఇక్కడ. లేకపోతే పేద విధవరాలు వేసే కానుకలు ఎలా చూస్తాడేమో? చూసాడా లేదు చెప్పండి? పేద విధవరాలు వేసే కానుక తీశాడు. ఆమె తనకున్నటువంటి సమస్తము నాకు ఇచ్చిందని ఆమెను గురించి సాక్ష్యం చెప్పాడు. కానుక గురించి మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన మాట. దేవుని ప్రజలరా, యేసయ్య అంటే మనకు భయం ఉండాలి. యేసయ్య అంటే మనము ఘనతగా, యేసయ్య అంటే ఎవరనుకుంటున్నారు? ఘనత. ఆయన రాజు. ఆయన రాజుగారికి మనము ఘనమైన కానుక ఇవ్వాలి. 1 సంవత్సరం అనుకుంటాను
పోయిన సంవత్సరం ఇట్లాంటి క్రిస్మస్ కానుకలు లేకపోతే నేను కానుకలు కట్టేటప్పుడు బొమ్మలు 100 రూపాయలు ఉంటే దొంగ 100 రూపాయలు పిల్లలు ఆడుకుని అవి తీసుకొచ్చి కానుకలు కట్టులో వేశారు. మొన్నటి దాన్ని దాచిపెట్టేదాన్ని. విమర్శ కాదు, భయం ఉండాలి మనకి. అంటే చిన్నపిల్లలాగా పనికిరాని నోట్లు వేయకూడదు, అది శాపం అన్నమాట. దేవుని ప్రజలారా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోండి. ఘనమైన దేవునికి ఘనమైన కానుక. దేవుని స్తోత్రం చెప్పండి. సందర్భం వచ్చింది కానీ చెబుతున్నా తప్ప ఆ 100 రూపాయలు వేశారని కాదు ఈ విషయం. మనలో ఒక భయం ఉండాలని చెబుతున్నాను, కానీ ఏమి లేదు. రెండవదిగా సాంబ్రాణి. చెప్పండి, రెండవదిగా సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి వేస్తారు చెప్పండి? చిన్నపిల్లలకు మామూలుగా వేస్తూ ఉంటారు. సాంబ్రాణి వేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ధూపం వస్తుంది, అంటే పొగలాంటిది వస్తుంది. ధూపము దేనికి అంటే ధూపము ఒకటి ప్రార్థనకైతే, రెండవది మహిమ. సాంబ్రాణి అంటే మహిమ. అయ్యా నువ్వు గాంధీ చెందిన వాడవయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా అని చెబుతూ రెండవదిగా నీకు మహిమ చెందాలి. ఈ సాంబ్రాణి ద్వారా నీకు మహిమ చెందాలి. ఈ సాంబ్రాణి ఎవరో కాదు, ఈ సాంబ్రాణి నువ్వు నేనే. ఈ సాంబ్రాణి దేవునికి నీ గొప్ప వేయబడం అనుకున్నాం. నీ ప్రార్థన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ కార్యాచరణ ద్వారా నీ దేవుడు నీ ద్వారా మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వే సాంబ్రాణి, దేవుడికి మహిమ ఉండాలి. మూడవదిగా బోళం. బోళము దేనికి అంటే ఒకటి చేదు అని చెబుతుంది, రెండు బోళం అంటే శ్రమ అని చెబుతుంది. మరి చేదు శ్రమ కలిగినటువంటి బోళాన్ని ఎందుకు తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ బోళం ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రోజున మేము పుట్టినటువంటి ఈ శుభదినమున మేము ఎంతో గౌరవించి రావటమే కాదు, ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది యేసయ్యా. కానీ ఒక దినమున మేము మా నిమిత్తము శిలువలో మరణించాలి, మా నిమిత్తము నువ్వు రక్తము చిందించాలి అంటే ఒక యవ్వన ప్రాయములో ఉన్న యేసు ప్రభు, 33 సంవత్సరాల వయసు కలిగిన యేసు ప్రభు ఏమండి మన కళ్ళ ముందర ఆ శిలువలో బలైపోతాం. అది చేదు కాదంటారా? అది శ్రమ కాదంటారా? అంటే యేసు ప్రభువుకు రాబోతున్నటువంటి శ్రమలను కూడా జ్ఞానులు ముందుగానే గ్రహించి ఆ బోళను తీసుకొచ్చి కానుకలలో కలిపిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే విశ్వాసమైనటువంటి మనము కూడా ప్రభువులో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క పర్యాయము శ్రమలో మనము కూడా పాలిభాగస్తులుగా చేయబడుతుంది. అనుకోని శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినవి కదా అని చెప్పి ప్రభు దగ్గరికి రాకుండా మనం మానుకోకూడదు. అవి రావటం వలన దేవుడు నిన్ను ఇంకా సువర్ణముగా మారుస్తాడే తప్ప నిన్ను తక్కువ చేసేవాడు ఎంత మాత్రము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టి హల్లెలూయా. ఇదండి క్రిస్మస్ అంటే. అర్థమైందా? క్రిస్మస్ అంటే విని వెళ్ళిపోవటం కాదు, ఆచరించటం, అనుసరించటం. ఈ రోజున మనం ఒక టైటిల్ మీకు చెప్పలేదు కదా. ఆ టైటిల్ ఏం పెట్టుకున్నామంటే మనము క్రిస్మస్ లో మనము అని పెట్టుకోండి. క్రిస్మస్ లో మనం అంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభువుని అనుకోవద్దు. క్రిస్మస్ లో మనం అంటే మేము కూడా ఇక్కడ నుంచి ఈ 5 లక్షణాలు కలిగి ప్రభువాడిని మహిమపరుస్తాం, మిమ్మల్ని ఘనపరుస్తామని ప్రభువుని మనము కోరుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.